బహుముఖ ప్రజ్ఞాశాలి భారత మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు జయంతి జూన్ 28న పీవీగా అభిమానంతో పిలువబడే పాములపర్తి వెంకట నరసింహారావు గారు భారతదేశానికి 9వ ప్రధాని. ఈ తెలంగాణ ముద్దుబిడ్డ భారత ప్రధాని అయిన మొదటి తెలుగు వ్యక్తి మాత్రమే కాదు, తొలి దక్షిణ భారతీయ వ్యక్తి కూడా. వారు 1991 జూన్ 21 నుంచి 1996 మే 16 దాకా ఈ దేశానికి ప్రధానమంత్రిగా సేవలందించారు. అంటే 330 రోజులపాటు ప్రధానమంత్రిగా కొనసాగారు. పివి నరసింహారావుగారి జూన్ 28, 1921, డిసెంబర్ 23, 2004 కంటే ముందు ఈ భారత ప్రజాస్వామ్యానికి 8 మంది ప్రధానమంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు. జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, రాజీవ్ గాంధీ, విశ్వనాథ ప్రతాప సింగ్, చంద్రశేఖర్ వంటి దిగ్దంతులున్నారు. ఈ జాబితాలో ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా 2 పర్యాయాలు శ్రీ గుల్జారీలాల్ నందా పనిచేశారు. నరసింహారావుగారు ప్రధానమంత్రి అయ్యేసరికి మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 4 దశాబ్దాలు దాటిపోయింది. అప్పటిదాకా ఒక్క లాల్ బహదూర్ శాస్త్రిగారే కాంగ్రెస్ పార్టీ ద్వారా, నెహ్రూ కుటుంబం నుంచి కాకుండా ప్రధానమంత్రి అయిన చరిత్ర ఉంది. నిజానికి అది ఒక సంధి సమయం. అకస్మాత్తుగా ఎన్నికల పోలింగ్ దశల మధ్య రాజీవ్ గాంధీ హత్య కావడం పెద్ద మలుపు. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ పెద్దగా రాలేదు. అటువంటి సంక్షోభాల సమయంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించడం కత్తిమీద సామువంటిదే. అందుకే పివి నరసింహారావు గారిని అపర చాణక్యుడు అంటారు. ఆ సమయంలో ప్రధానమంత్రికి సమాచార సలహాదారుగా, భారత ప్రభుత్వానికి చీఫ్ స్పోక్స్ పర్సన్గా పనిచేసిన ఎస్. నరేంద్ర గారు ఇటీవల అప్పటి విషయాలు తెలియచేశారు. ఆ వివరాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. తను ప్రధాని కాగానే ఆర్థిక శాస్త్రవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక శాఖామంత్రిగా ఎంచుకుని, నచ్చజెప్పి కేబినెట్లోకి తీసుకున్నారు. పరిశ్రమల శాఖను ప్రధాన మంత్రిగారే తనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నరసింహారావుగారు ప్రధాని అయి 1 నెల గడిచింది. అది జూలై 24, 1991. ఆ రోజు 40 ఏళ్లుగా సాగుతున్న లైసెన్సుల శృంఖలాలు బళ్ళున తెగిపోయినాయి. నిజానికి పెద్ద హడావుడి లేదు, సంరంభం లేదు, ప్రచారపు ఆర్భాటం లేదు. ఇడ్రా అంటే ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1951 చట్టం నిశ్శబ్దంగా రద్దు చేయబడింది. ఇది పివి నరసింహారావుగారి ఆర్థిక సంస్కరణలకు తొలి అడుగు. పారిశ్రామికంగా ఔత్సాహిక ప్రయత్నం ప్రారంభం కాగానే ఎదురయ్యే ఈ తొలి నిబంధన చాలా రకాల నిబంధనలకు మూలబిందువు లాంటిది. చాలా మౌనంగా పని చేసుకుపోవాలని వాంఛించే నరసింహారావు గారి వ్యవహార శైలికి దర్పణం ఈ సంఘటన. ఇప్పటి తరానికి, కాలానికి అప్పటి విషయాలు అసలు తెలియకపోవచ్చు. టెలిఫోన్ రావాలంటే 6 నెలలు, స్కూటర్ కొనాలంటే 3 సంవత్సరాలు దాకా వేచి ఉండాల్సిన పద్ధతి అప్పుడు. ఇలాంటి విషయాలే అలా ఉన్నప్పుడు, ఒక పరిశ్రమ ప్రారంభించాలంటే ఎలా ఉంటుందో మనం ఇప్పటి కాలంలో ఊహించలేము. కేవలం ఆ చారిత్రక పరిణామాలు లోతుగా తెలుసుకుని అర్థం చేసుకోవాలి. నరసింహారావు ప్రధాని కావడానికి ముందు 4.5 దశాబ్దాలకు, తర్వాత 3 దశాబ్దాలకు చాలా తేడాలున్నాయి. ఈ మార్పులు ఎలా వచ్చాయి, ఎందుకొచ్చాయి, ఎలాంటి పరిణామాలను తీసుకొచ్చాయి అని తెలుసుకోవాలి. ఈ విషయాలు బోధపడాలంటే వారి రాజకీయ పరిజ్ఞానం, చేసిన అధ్యయనం, సాధించిన అనుభవం, గడించిన పాండిత్యం, ఇలా చాలా విషయాలను మనం తెలుసుకోవాలి. పి అంటే పనితనం, ఫలితమిచ్చే పనితనం. పివి అంటే వైవిధ్యం, బహువైవిధ్యం, లోతైన వైవిధ్యం, ఉత్తమ ఫలితాలనిచ్చే వైవిధ్యం. సంస్కృతులను, ప్రాంతాలను అధ్యయనం చేసిన వారు పరిశీలించిన విషయానికి ఏమిటో తెలుసా? వివిధ సంస్కృతులు, భాషలు సంగమించే చోట పెరిగిన వారిలో అద్భుతమైన వైవిధ్యం వెల్లివిరియటమే కాక, అనంతమైన సృజనకు దారితీస్తుందని వరంగల్ ప్రాంతం నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించిన పి. వి. 3 ఏళ్ల వయసులో దత్తత పోయారు. అప్పటి నుంచి కరీంనగర్ ప్రాంతం భీమదేవరపల్లి మండలం వంగరలో పెరిగారు. ప్రాథమిక విద్య కొంతకాలం బంధువుల ఇంట్లో సాగింది. 1930లో హైదరాబాదు సంస్థానంలో జరిగిన వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్నారు. కనుక సంస్థానంలో పై చదువులు సాగే వీలు లేకపోయింది. పివి చదివిన కోర్సులు ఏమిటో తెలుసా? పూనాలో ఫెర్గుసన్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అంటే బి.ఎస్సి, అలాగే నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఎల్.ఎల్.బి, ఇంకా హిందీలో సాహిత్యరత్న. 3 డిగ్రీలు, 3 విభిన్న అంశాలు తెలుగు, ఉర్దూ, మరాఠీ, ఇంగ్లీషు, హిందీ, పార్సీ, స్పానిష్ భాషలు బాగా వచ్చు. ఈ 7 మాత్రమే కాక మరో 5 భాషలు కన్నడం,
పంజాబీ, ఫ్రెంచి, సంస్కృతం, భోజ్పురి బాగా తెలుసు. ఇవి మొత్తం 12 భాషలు. అయితే ఆయనకు 13 భాషలు తెలుసు, 17 భాషలు తెలుసు అని కూడా అంటారు. ది ఇన్సైడర్ మలయాళం భాషలోకి అనువదింపబడినప్పుడు ఆ భాష ప్రూఫులు ఆయనే సరిచూసుకున్నారని చూసినవారు చెప్పిన విషయానికి 3 పాతికలు పైబడిన తర్వాత కంప్యూటర్ తెలుగు లిపి నేర్చుకోవడం వారి నిత్య అధ్యయనానికి, నిరంతర పట్టుదలకు మచ్చుతునక తత్వశాస్త్రం, సంస్కృతి, సాహిత్యం అంటే చాలా ఇష్టం. విశ్వనాథ సత్యనారాయణగారి వేయిపడగలు నవలను సహస్రఫన్ పేరిట హిందీలోకి అనువాదం చేశారు. అలాగే మరాఠీలో గొప్ప నవలగా కీర్తించబడే హరినారాయణ ఆప్టే గారి నవల పాన్ లక్షత్ కోన్ గేటోను అబల జీవితంగా తెలుగులోకి అనువదించారు. తన కథను కాల్పనిక నవల ఇన్ సైడర్గా రచించారు. అయోధ్య పేరుతో మరో వచన గ్రంథాన్ని వెలువరించారు. సుమారు 5 దశాబ్దాలపాటు వారి రాజకీయ జీవితం విస్తరించి ఉంది. 1971లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడానికి ముందే న్యాయశాఖ, జైళ్ల శాఖ, దేవాదాయ, ఆరోగ్యం, విద్య శాఖలను మంత్రిగా పర్యవేక్షించారు. అలాగే 1991లో భారతదేశ ప్రధానమంత్రి అయ్యేముందు విదేశాంగ వ్యవహారాలు, హోంశాఖ, రక్షణ శాఖ, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ శాఖలతో కేంద్ర మంత్రిగా పనిచేశారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగానే కాదు ఆలిండియా కాంగ్రెస్ కమిటీకి జనరల్ సెక్రటరీగా, ప్రెసిడెంట్గా కూడా సేవలందించారు. 20 ఏళ్లుగా ఎన్నికలు లేకుండా సాగిన కాంగ్రెస్ పార్టీకి సంస్థాగత ఎన్నికలు జరిపించిన ప్రజాస్వామ్యవాది పివి నరసింహారావు. అందుకే పివి అంటే ఓ అధ్యయనం, ఓ వైవిధ్యం, హడావుడిలేని పనితనం, పటాటోపం లేని ప్రయోజకత్వం. పివి సమాజాన్ని గమనించారు, అందులోని ఎగుళ్ళు, దిగుళ్లను గుర్తించారు. అంతేకాదు వాటిలోని న్యాయాన్యాయాల తీరును కూడా అవగతం చేసుకున్నారు. ఆయనకు సైన్స్ తర్కాన్ని బోధపరచగా, న్యాయశాస్త్రం రాజ్యాంగ స్ఫూర్తిని ఎరుకపరచింది. చదువుకున్న సాహిత్యం ఆదర్శాల విలువను సమున్నతంగా నిలిపింది. ప్రజలందరూ సమానం అని ప్రజాస్వామ్య భావన. దీని సాధనకు తయారైన వ్యవస్థ రాజ్యాంగం. ఒక్కరికోసం అందరూ కలవడం అనేది స్ఫూర్తి. 1992 డిసెంబరు 18న అల్పసంఖ్యాక వర్గాల హక్కులు, అవకాశాల కల్పన గురించి ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసింది. ఇది చారిత్రాత్మక సందర్భం. జెండర్, మతం, కులం, భాష వంటి అవరోధాలు కల్పించే తారతమ్యాల సవరణే ఈ తీర్మానం లక్ష్యం. భారతదేశం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ దిశలో సాగింది. తొలుత నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ఏర్పడింది. ఈ మైనారిటీ కమిషన్ ఏర్పడక ముందే 1992 జనవరి 31న నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఏర్పడింది. దీనికి సంబంధించిన చట్టం అంతకు ముందు 2 ఏళ్ల క్రితం తయారైంది. పివి నరసింహారావు అధికారంలోకి రాగానే ఇది ఏర్పడింది. తర్వాత ఐక్యరాజ్యసమితి తీర్మానం అల్పసంఖ్యాక వర్గాల కోసం వచ్చింది. 1993లో సఫాయి కర్మచారి చట్టం ఏర్పడింది. 1994 ఆగస్టు 14 దీనికి సంబంధించిన కమిషన్ ఏర్పడింది. తర్వాత నెలలో అంటే 1994 సెప్టెంబరు 30న ఎన్ఎండిఎఫ్సి నేషనల్ మైనారిటీస్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూపుదాల్చింది. వడ్రంగం, మరమగ్గాలు, ల్యాండ్రీ వంటి ఉపాధులకే కాక పాన్ షాప్, ఫోటో కాపీ సెంటర్, కేబుల్ టీవీ, కూరగాయల బండి వంటి ఆధునిక కాలపు ఉపాధులకు రుణం పొందే వెసులుబాటు కలిగింది. అంతేకాదు తొలుత అవసరమైతే శిక్షణ ఇవ్వడం, తర్వాత రుణం కల్పించడం, ఉత్పత్తులు తయారైతే వాటికి ప్రదర్శనలు ఏర్పాటు చేయడం, మార్కెట్ చేయడం కూడా ఈ కార్పొరేషన్ పరిధిలో ఉంటాయి. 1996 ఫిబ్రవరి 7న సమాన అవకాశాలు కల్పించడం, హక్కుల రక్షణ, పూర్తి భాగస్వామ్యం గురించిన చట్టం అమలులోకి వచ్చింది. దివ్యాంగుల కోసం ఈ చర్య తీసుకున్నారు. శారీరక లోపం వీరి ఎదుగుదలకు అవరోధం కాకూడదని ఆశ, ఆకాంక్ష. భారతదేశం భిన్న భాషల నిలయం. మన దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషలు కొన్ని, సంఖ్యాపరంగా తక్కువ మంది మాట్లాడే భాషలు కొన్ని, అలాగే లిపిలేని భాషలు కూడా చాలానే ఉన్నాయి. తొలుత 1967లో రాజ్యాంగ 21వ సవరణ ద్వారా సింధీ భాషను చేర్పారు. అంతకుముందు రాజ్యాంగంలో పొందుపరచబడిన భాషలు 14, సింధీతో 15. పి.వి. ప్రధానమంత్రిగా పార్లమెంటు 71వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 1992లో తెచ్చింది. దాని ద్వారా 3 భాషలు కొంకణి, మణిపురి, నేపాలీ భాషలకు రాజ్యాంగ గుర్తింపు కలిగింది. వీటిని గుర్తించాలని ఎంతో కాలంగా ప్రజలు ఎన్నో రకాలుగా కోరుతున్నారు. దీని గుర్తించి నరసింహారావు ప్రభుత్వం వీటికి రాజ్యాంగ గౌరవం కల్పించింది. నరసింహారావుగారి ఆలోచనా విధానం కొనసాగింది కూడా.
2004లో 92 రాజ్యాంగ సవరణ ద్వారా బోడో, డోగ్రీ, సంతాలీ, మైథిలి భాషలను గుర్తించారు. వీటితో మొత్తం 22 భారతీయ భాషలు భారత రాజ్యాంగంలో గుర్తించినట్టయింది. అంతేకాదు స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ, వీటిలో మహిళలతో పాటు ఎస్.సి., ఎస్.టి. వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ 1993 ఏప్రిల్ 24న చట్టం తెచ్చింది కూడా పి. వి. నరసింహారావు ప్రభుత్వమే. రాజ్యాంగ స్ఫూర్తిని గమనించి, మన సమాజంలో ఉన్నతారతమ్యాలకు పి. వి. నరసింహారావు ప్రభుత్వం చేపట్టిన చర్యలు సామాజిక ఔషధాలుగా మారాయి. అది పి. వి. గారి దార్శనికత. 3 దశాబ్దాల క్రితం ప్రధానమంత్రిగా పి. వి. నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు తిరుగులేనివి. పూర్తి మెజారిటీ లేని పార్టీకి నాయకత్వం వహిస్తూ, ప్రధానమంత్రిగా నరసింహారావు గారు చేసిన సాహసం. వారు చాలా నమ్రతగా, హడావుడి లేకుండా సాగే వ్యక్తి. కాని తీసుకున్న నిర్ణయాలు మాత్రం మామూలు నిర్ణయాలు కావు. ఎంతో సాహసం అవసరమైన నిర్ణయాలు. అటువంటి గుండెదిట్వు, మేధో విశేషం నరసింహారావు గారికే చెల్లు. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ఏ స్థాయిలో విభిన్నమైనవో దానికి 2 దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన భూ సంస్కరణలు మరింత మౌలికమైనవి, విప్లవాత్మకమైనవి. భూ సంపద బాగా ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి పి. వి. నరసింహారావు 1972 ఆగస్టు 30న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా భూ సంస్కరణల బిల్లు ప్రవేశపెడుతూ వారు చేసిన ప్రసంగం గ్రామీణ జీవన శకటం ఎలా నడుస్తుందో వివరించే తార్కికమైన విశ్లేషణ. అందులో ఆర్థిక శాస్త్రమే కాదు, సామాజిక శాస్త్రము, మానసిక విజ్ఞానమూ ఉంది. భూస్వాముల చెర నుంచి భూమిని విడుదల వాళ్ల అహంకారం తగ్గుతుందని చాలా స్పష్టంగా పేర్కొన్నారు పి. వి. భూములుండి వ్యవసాయం నేరుగా చేయకుండా పేదలను బాధించే వర్గాల నుంచి బడుగు రైతును ఆదుకోవాలని ఆయన యోచన చేశారు. జవహర్లాల్ నెహ్రూ స్ఫూర్తితో ఆలోచన చేశానని పి. వి. ది ఇన్సైడర్ పుస్తకంలో పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో ఇలా భూ సంస్కరణలు చేపట్టిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్దే మొదటి ప్రయత్నం. నరసింహారావు సారథ్యంలో ఈ ప్రయోగం జరిగింది. ఆ ఆలోచనలో అపారమైన దార్శనికత ఉంది. ఈ భూ సంస్కరణల చట్టం కారణంగా తమ కుటుంబం కూడా 500 ఎకరాల దాకా భూమిని కోల్పోయింది. అంతేకాదు రాజకీయంగా ఈ నిర్ణయం కారణంగా సంక్షోభాలు ఎదుర్కొన్నారు. అయినా ఆయన వెరవలేదు. ఈ నిర్ణయం కారణంగా 23 లక్షల ఎకరాలు సుమారు 16 లక్షల మందికి లాభించాయి. ఇది చిన్న విషయానికి కాదు. పేదలకు పంట భూమితో పాటు ఇళ్ల స్థలాలు కూడా లభించాయి. అందువల్లనే పి. వి. నరసింహారావు గారు చరిత్రలో నిలిచిపోయారు. తన రాజకీయ పార్టీ నుంచి వ్యతిరేకత మొదలైంది. వారి మనోధైర్యం, మోదోపరమైన వ్యూహం చాలా గొప్పవి. వారు 1973 జూన్ 15వ తేదీన అమలు చేసిన భూసంస్కరణల చట్ట పేదల గుండెలపై ధైర్యం జెండాను నిలబెట్టింది. అయితే తన రాజకీయ మిత్రులే చట్టం స్ఫూర్తిని దెబ్బతీస్తారని ఆయనకు బాగా తెలుసు. అలాంటి సమస్యను గుర్తించి ముందస్తు వ్యూహంగా 1972 మే నెలలో ల్యాండ్ సీలింగ్ ఆర్డినెన్స్ ద్వారా భూస్వాముల డొంకదారులకు తిరుగులేని కళ్ళెం వేశారు. పి. వి. నరసింహారావు భూమి గురించి, విద్యాబోధన గురించి, ఆర్థిక పరిస్థితి గురించి, దేశ రక్షణ గురించి ఇలా ప్రతి కీలక రంగాన్ని శోధించి అధ్యయనం చేశారు. అధ్యయనం చేసి ప్రవేశపెట్టిన ప్రతి మార్పు గొప్ప పరిణామానికి దారితీసేలా వ్యూహ రచన చేశారు. పి. వి. రాజర్షి మాత్రమే కాదు, మౌనం విలువ తెలిసిన మహర్షి. మౌన ఋషి. 14 భాషలు తెలిసిన పాములపర్తి వెంకట నరసింహారావుకు మౌనంగా ఎలా పనిచేయాలో బాగా తెలుసు. ప్రచారానికి, వివాదాలకు బహుదూరంగా ఉండే నరసింహారావు దేశానికి అణుశక్తి సామర్థ్యాన్ని కల్పించారా అని చాలామందికి అనిపించవచ్చు. ఈ రహస్యం తనతోనే ఉండిపోవాలని కూడా ఆయన భావించారు. అయితే పి. వి. నరసింహారావు గారు కాలం చేశాక ఆయన మిత్రుడు, ఆయన తర్వాత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గౌరవనీయులు అటల్ బిహారీ వాజ్పేయి ఈ విషయాన్ని బయటపెట్టారు. అలా చెప్పడం తన చారిత్రక బాధ్యత అని కూడా ప్రకటించారు. భారతదేశపు అణుశక్తి సామర్థ్యపు సముపార్జన గురించి పరిణామక్రమాన్ని ఒకసారి చూద్దాం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1944 నుంచి భారతీయ శాస్త్రవేత్త హోమీ జహంగీర్ భాభా అణుశక్తి వైపు దృష్టి పెట్టమని రాజకీయ పక్షాలను కోరుతూ ఉండేవారు. 1945 జూన్ 1వ తేదీన బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఆవరణలో మొదలైంది. సర్ దొరాబ్జీ టాటా ట్రస్టులు హెచ్. జె. భాభా కోరగా వారి ఆర్థిక సాయంతో ఈ సంస్థ మొదలైంది.
తరువాత ఇప్పుడు భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్గా పిలువబడే బార్క్ ముంబాయిలో మొదలైంది. తొలుత 1950ల కాలానికి ప్లూటోనియం బాంబు, ఇతర బాంబులకు కావాల్సిన పరికరాలు సిద్ధమయ్యాయి. 1962లో భారత్, చైనా దేశాల మధ్య సరిహద్దు ఘర్షణ తలెత్తింది. చైనా 1964లో న్యూక్లియర్ పరీక్షలు చేసింది. అయినా భారతదేశంలో ఈ దిశగా కృషి జరుగలేదు. దానికి కారణం అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి శాంతి కాముకత్వం. అయితే 1966లో భారత ప్రధానిగా శ్రీమతి ఇందిరాగాంధీ పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత అణుశక్తి కార్యక్రమాలు మళ్లీ మొదలయ్యాయి. శాస్త్రవేత్త రాజారామన్న నేతృత్వంలో శాస్త్ర సాంకేతిక సామర్థ్యం సిద్ధం కావడానికి ప్రయత్నాలు పుంజుకున్నాయి. మళ్లీ చైనా మరో అణుపరీక్ష జరపడంతో భారత్ పరిస్థితిని పునఃసమీక్షించుకుంది. దానికి ఫలితమే 1974 మే 18న పోఖ్రాన్లో జరిగిన అణుపరీక్షలు. ఈ పరీక్షలు స్మైలింగ్ బుద్ధ లేదా పోఖ్రాన్ ఐగా పిలువబడ్డాయి. చైనా, పాకిస్తాన్ల సరిహద్దులలో ఎప్పటికప్పుడు కవ్వింపు చర్యలు ఒకవైపు ఉండగా, మరోవైపు అణుబాంబు తయారీకి సంబంధించి మనకు కొరవడిన వనరులు, పరిజ్ఞానం ఈ రెండింటి మధ్య ఇంకోవైపు అగ్రరాజ్యాల వత్తిళ్ల మధ్య మన సామర్థ్యం దేశరక్షణకు, ప్రజాశాంతికి రూపుదిద్దుకుంటుంది. ప్రపంచ శాంతి కోసం వాదించిన ప్రధాని మొరార్జీ దేశాయి సమయంలో మళ్లీ మనదేశ అణుశక్తి పరీక్షలు నెమ్మదించాయి. అయితే పాకిస్తాన్ పట్టు వదలకుండా తన అణు ప్రయత్నాలు కొనసాగించింది. కనుక మన దేశానికి కూడా అణుశక్తి సామర్థ్యం కోసం ప్రయత్నాలు మళ్లీ మొదలు కాక తప్పలేదు. అలాగే శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ పరిశోధన కార్యక్రమం కూడా ప్రారంభమైంది. దేశ ప్రధాని కాకముందు పి.వి. నరసింహారావు దేశరక్షణ శాఖ, దేశ వ్యవహారాల శాఖతో పాటు హోం మంత్రిగా కూడా పనిచేశారు. శ్రీమతి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గార్లకు తలలోని నాలుకలా ఉండేవారు. కనుక వారి వ్యూహాలు కూడా పీవీకి బాగా తెలుసు. మరోవైపు అణుశక్తి పరంగా ప్రపంచపటం కూడా మారిపోయింది. దేశవాళీ సామర్థ్యంలో పోఖ్రాన్ 2 పరీక్షలు 1995లో జరిగి ఉండాల్సిందని అంటారు. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించడం, అప్పటి అమెరికా ప్రధాని బిల్ క్లింటన్ మన దేశం మీద ఒత్తిడి పెంచడం అప్పటి విశేషాలు. అప్పటికే ఆనాటి పాకిస్తాన్ ప్రధాని బెనజీర్ భుట్టో కాశ్మీర విషయమై ఐక్యరాజ్య సమితిలో అభియోగం చేసి ఉన్నారు. 1996లో లోక్ సభ ఎన్నికలు జరిగాయి. అయితే సరియైన మెజారిటీ రాని కారణంగా మళ్లీ 1998లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 1998 మార్చి 19న అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా మళ్లీ పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1998 మే 11న పోఖ్రాన్, ఐఐజీ అణుపరీక్షలు విజయవంతంగా జరిగాయి. నిజానికి నరసింహారావుగారి సమయంలోనే అంతా సిద్ధమైందని, తన హయాంలో కేవలం అణుపరీక్షలు నిర్వహించబడ్డాయని అటల్ బిహారీ వాజ్పేయి గ్వాలియర్లో ప్రకటిస్తూ ఆ అణుపరీక్షలకు అసలు కారకులు పి.వి. నరసింహారావు అని వివరించారు. అది పి.వి. నరసింహారావు నిశ్శబ్దంగా సాధించిన ఘనత. అందుకే పి.వి. దేశభక్తితో అలరారే రాజనీతిజ్ఞుడని మాజీ రాష్ట్రపతి శాస్త్రవేత్త అబ్దుల్ కలాం శ్లాఘించారు.